ఓకే, ఇంకేం చేసినాం మనం ఇక్కడ? మూడు బ్రాండ్లు క్రియేట్ చేసినాం మనం ఇక్కడ మొబైల్స్తో. నోకియా, ఎస్ఎంజి, సామ్సంగ్, ఇంకా ఎల్జీ. ఎల్జీ. పేరు పెడదాం. ఎల్జీ మూడు ఐటమ్ డిఫైన్ చేసినాం. సో నెక్స్ట్ ల్యాప్టాప్ పోదాం. ల్యాప్టాప్ ఏం చేద్దాం? డెల్, హెచ్పి, లెనోవా. లెనోవా. ఇది కూడా ఎలక్ట్రానిక్ వస్తువే. ఎలక్ట్రానిక్ వస్తువు ఆటోమోటివ్ ఏం ఐటమ్ అయితే ఎలక్ట్రానిక్. ఎలక్ట్రానిక్. సో మనం ఏదైతే డిఫైన్ చేస్తామో అదే డిస్ప్లే అవుతాయి ఆడ. ల్యాప్టాప్ ఎల్జీ. ఇంకొకటి MS9. కొంచెం స్పీడ్ పెంచానా? అర్థమైంది కదా కాన్సెప్ట్ మీకు? ఎలక్ట్రానిక్, ల్యాప్టాప్, ఏముంది? డెల్. డెల్. నెక్స్ట్ ఇంకొకటి MS9, ఎలక్ట్రానిక్, హెచ్పి. ప్రోడక్ట్ నేమ్ ల్యాప్టాప్, హెచ్పి, డెల్. అయితే హెచ్పి. ఇంకేముంది? OnePlus, లెనోవానా? లెనోవా. లెనోవా. ఓకే. సో 11 3 ఐటమ్స్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు చాలు ఆడికి వరకు. ఎలక్ట్రానిక్ వస్తువులు మూడు తీసుకున్నాం చాలే. ఇంకా కావాలా టీవీ తీసుకోవాలా మళ్ళా? టీవీ తీసుకోవాలా? 2 ఐటమ్ తీసుకున్నాను. మీకు ఇక్కడ కాన్సెప్ట్ అయితే రెండు తీసుకుంటే వెళ్ళిపోతానాడా? లేదు టీవీ కూడా తీసుకుంటే టీవీ తీసుకుంటాను నేను. తీసుకోవాలా? వద్దులే. సరే బెనమనే తీసుకుంటాను అండి. సోనీ ఫస్ట్ టీవీ. సోనీ అయిపోయింది. ఎల్జీనా? ఎల్జీ. MS9, టీవీ. ఏం తీసుకున్నాం? ఎంఐ కానీ ఎస్ఎంజి. ఓకే. ఇంకేమున్నాయి? చాలు మూడు. మెకానికల్లో కారు, బైక్ తీసుకుందాం చాలు. కార్లు. కారు, బైక్ తీసుకుందాం, 2 చాలులే. ఓకే. ఓకే ఓకే. సార్. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. Now can you tell me what is the product line? Mechanical. మెకానికల్. పక్కన Yes, sir. కారు. ఏం కారు తీసుకుందాం? ఆడి కారు ఉంది కదా? ఆడి కారు లేదన్నా. ఎట్లా? లేదు సార్. లేదు. టాటా వేసినాం. ఆడి మనం డిఫైన్ చేయలేదు కాబట్టి రాలా. నెక్స్ట్ MS9 మెకానికల్ కార్. హోండా కార్ రాసినావా? రాసినామన్నా. సార్ సార్. ఇంకొకటి చేద్దాం. ఇంకొకటి చేద్దాం. MS9 ప్రోడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్. టాటా అయిపోయింది, హోండా అయిపోయింది, సుజుకినా? సుజుకి. అన్నా. ఇంకా ఆడి కారు ఎన్ని మీరు కావాలంటే మీరు అన్నీ పెట్టుకుంటారు అనుకోండి ఇంకా. ఓకే. సో ఇంకొకటి ఏది పెడదాం? ఓకే. కారు, బైక్. బైక్. ఏంది ఇది? ప్రొడక్ట్ లైనా? ఆటోమొబైల్సా, మిషనరీసా, FMGనా, మిషనరీసా? మెకానికల్ అన్నా. మెకానికల్. ఏం చేయాలనుకున్నాం మనం? బైక్ కదా? మెకానికల్. ప్రోడక్ట్ లైన్. మెకానికల్ అన్నా.
ఏది మనం బైక్ బైక్. ఏది హోండా. చాలా ఇంకో డిఫరెంట్ చేద్దామా MS9 బైక్ ఇంకేం బైక్ ఉంది ఆడ రాయల్ ఎన్ఫీల్డ్ జావా ఉందన్న. రాయల్ ఎన్ఫీల్డ్ ఆడేమో అన్నీ చూపిస్తాము కానీ అన్ని టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని అన్నీ చేయట్లేదు ఓకేనా ఎన్ఫీల్డ్ వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా కాన్సెప్ట్ అర్థమయ్యేదానికి నేను అన్నీ చెప్తాను సో కానీ ఎక్సెల్ అన్ని సిస్టమ్ అన్నీ చేసుకుంటా పోతుంటే లేట్ అవుతుంది సో ఆటో మెకానికల్ ఐటమ్ కూడా ఉంది నెక్స్ట్ ఏంటి FMG సోపు షాంపూ తీసుకుందాం పేస్ట్ 3 తీసుకున్నావా లేదా ఓన్లీ సోపు పేస్ట్ 2 తీసుకున్నావా రెండు తీసుకున్నాం సోపు అన్న. పేస్ట్ 2 తీసుకున్నాం చాలు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీరు చెప్పండి ఇప్పుడు వాట్ ఇస్ దిస్ వన్ సోప్ అనేది FMG. 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 రెడమా Fast moving goods. రెడ్డమ్ చూడు ఎంత యాక్టివ్గా ఉందో అంటే చూసి నేర్చుకోండి రెడ్డమ్ చూసి ఏంది ఇది సోప్ అన్న, సంతూర్ కాదన్న. సోప్. ప్రొడక్ట్ నేమ్ పేస్ట్ ఏం పెట్టాం డాబర్ రెడ్డా నెక్స్ట్ MS9 FMG రెడ్డమ్ చూడండి ఎంత యాక్టివ్గా ఉందో నెక్స్ట్ సోపే కదా పేస్ట్. ఒకటే తీసుకున్నాం. డాబర్ రెడ్ డవ్వా పేస్ట్లో ఏముంది Colgate. కాదన్న, పేస్ట్ అన్న. Colgate. 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 ఇంకొక బ్రాండ్ క్రియేట్ చేద్దాం అంటే మన దగ్గర ఏం పేస్ట్ 2 రకాల బ్రాండ్లు అమ్ముతున్నాం మన షాప్లో 3. 3 types. ఇప్పుడు అర్థమవుతుంది కదా రెడ్డమ్మ ఏం చేస్తున్నాం అనేది Yes, sir. నెక్స్ట్ బ్రాండ్ డాబర్ రెడ్ అయిపోయింది పతంజలి అన్న. పటాంజలి లాస్ట్ ఒకటి చేద్దాం ఎన్ని చేసినా కూడా ఇదే కాన్సెప్ట్ పేస్ట్ అయిపోయింది సోపా సోప్. సోప్ అనేది ఏంది FMGనా ఆటోమొబైల్సా బిజినెసా FMG అన్న. FMG. FMG. బ్రాండ్ నేమ్ ఏముంది సంతూర్ లైఫ్ బ్యాన్ పెడదాం ఎందుకులే అంటారు అందరూ మర్చిపోయిన లైఫ్ బ్యాన్ అంటారా మర్చిపోయాను, పెట్టండి అన్న. లైఫ్ బ్యాన్ మర్చిపోతే ఎట్లా మనం సంతూర్ ఎవరు ఎప్పుడు వచ్చారా వస్తున్నాయి FMG. నెక్స్ట్ సోపే కదా 2 ఐటమ్స్ చాలే సోప్ అన్న. చాలా 2 ఐటమ్స్ బ్రాండ్ నేమ్ చాలా అన్న. మైసూర్ సంతూర్ శాండిల్. నైట్ బాయ్ మైసూర్ శాండిల్. చిరంజీవి చాలు కదా ఎక్సెల్ అయితే మల్టిపుల్ పెట్టాము అర్థం కావడం కోసం ఇక్కడ అవసరం లేదు కదా చాలు సార్. చాలా అన్న. సో ఇంకొకటి ఫైనల్గా ఏముంది ఫైనల్గా మిసిలినియస్కో Miscellaneous. మిసిలినియస్కి ఏముంది MIS. కూడా MIS. Miscellaneous is బ్రాండ్ నేమ్ MIS. కూడా మిసిలినియస్ ఎందుకంటే ఇంకా అన్ని మన సోది రాయాలంటే ఇంక గంటలు గంటలు పడుతుంది మనకు ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి నేను ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటా ఇప్పుడు నేను వెళ్ళి సో డిఫైన్ ద కేటగిరీ సెట్ ఎలా చేస్తాం ఇన్వెంటరీ సెటప్ ఇప్పుడు ఏం చేస్తామంటే కేటగిరీ కోడ్స్ ఇప్పుడు అంతా చేసింది ఇప్పుడు డిఫైన్ ఏమ్మా ప్రసన్న లక్ష్మి ఫస్ట్ నుంచి చూద్దాం
ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ. చూడండి మనం ఓన్లీ పిఓ వాడట్లే, ఓఎం వాడట్లే, ఏ రెస్పాన్సిబిలిటీ వాడుతున్నాం? ఓన్లీ Inventory. ఎందుకు ఇదంతా ఐటమ్ రిలేటెడ్, అంతా ఎక్కడ దేని రిలేటెడ్? ఐటమ్ క్రియేట్ చేయడం, దానికి ఇవ్వడం. సో ఐటమ్లోనే ఉంది ఇదంతా. ఇన్వెంటరీ సెటప్, ఐటమ్, కేటగిరీస్, కేటగిరీస్. ఎక్కడ డిఫైన్ చేయాలి మనది? మాస్టర్లో డిఫైన్ చేయాలి. ఇదేనా? ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఎలక్ట్రానిక్ MS9 ఎలక్ట్రానిక్ సెట్స్ డిస్క్రిప్షన్ MS9. సో ఇన్వెంటరీ కంటే కూడా చాలా ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ పర్చేసింగ్ ఓఎం. మీరు దీన్ని అట్లీస్ట్ 2 మోడల్స్ నేర్చుకునే చాలు మీరు. పర్ఫెక్ట్ 2 మోడల్స్ బాగుండే చాలు. సో వీళ్ళు ఏం తీసుకోవాలి మనం? MS9 ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ డిఫాల్ట్ కేటగిరీ. మీరు ఇట్లా తీసుకోవాలనుకుంటే ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్ అటైన్ తీసుకుని, లేదా కాంబినేషన్ తీసుకున్నారనుకోండి, చూడండి ఏమొస్తుంది కాంబినేషన్ కొడితే. లేదంటే వన్ సింగిల్గా తీసుకోండి, ఆటోమేటిక్ వచ్చినాయా? ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలి? టీవీ కొనాలనుకోండి, ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి మన కాడ? చూడండి, ప్రొడక్ట్ లైన్, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్ నేమ్. చూడండి టీవీ కొనాలనుకుంటే ఏముంది? ఇప్పుడు వెళ్తారు ఒక సోనో విజన్కో లేకపోతే ఒక రిలయన్స్కో మట్టుకు వెళ్తారు, టీవీ కొనాలనుకుంటారు. టీవీ కొనాలంటే ఏమో బ్రాండ్లు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? LG, Samsung, Sony. ఒకవేళ పేస్ట్ కొనాలనుకుంటే ఏం బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర? Colgate, Dabur Red, Patanjali. అంటే MS9 అనే వాడి దగ్గర ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాడు. సోప్ కొనాలనుకుంటే లైఫ్ బాయ్, మైసూర్ శాండిల్, సంతూర్. చిరంజీవి క్లియరా? క్లియర్ సార్. ఒకవేళ బైక్ కొనాలనుకో, ఇదంతా ఏంది? మెకానికల్ ఐటమ్స్. సో మనం ఏం చేస్తాం? మెకానికల్ సెక్షన్కి వెళ్తాము. ఇది ఎలక్ట్రానిక్ సెక్షన్కి వెళ్ళి వీళ్ళు కొంటాము. ఒకవేళ మెకానికల్ అంటే మెకానికల్ సెక్షన్కి వెళ్తాము. మెకానికల్ సెక్షన్లో బైక్ కొనాలనుకుంటాం. ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి మన దగ్గర? 3 types. హోండా, Royal Enfield, Suzuki. నాకు ఈ స్క్రీన్ షాట్ పెట్టాలి మీరు. ఎంతమంది చేస్తారు ఇది చూద్దాం. మల్టీ ఇయర్గా అయిపోయిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు నేను మల్టీ ఇయర్కు? చిరంజీవి నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్ సార్. రజాక్, వినోద్, భరత్, Yes, sir. Yes, sir. ఆఫ్ ది డే ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా ఈరోజు ఇచ్చేవాళ్ళు? ఓకే, ఇవన్నీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ సెట్ క్రియేట్ చేసినాం మనం ఇక్కడ? ఎలక్ట్రానిక్ సెట్ కదా. ఎలక్ట్రానిక్ సెట్ కింద ఏమొస్తాయి? ఎలక్ట్రానిక్ సెట్ కింద Mobiles or laptops. మొబైల్స్, ల్యాప్టాప్స్, TV. టీవీ. TVs. సో నెక్స్ట్ రీజన్ కావద్దులే ఇంకా టీవీ. సో నేనేం తీసినాను? ల్యాప్టాప్ తీసుకున్నా, ఏదో ఒకటి జస్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలు మనకు. ఎన్ఫోర్స్ మాస్టర్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్టర్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్? మాస్టర్ లెవెల్ అంటే ఆర్గనైజేషన్ లెవెల్ అంటే మాస్టర్ అంటే అమరావతి, అదే ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ లెవెల్ అంటే యాడ్ చేస్తాం Child inventories. business. సో ఇక్కడ ఇంటర్పర్సనల్ కూడా అడుగుతాడు. ఇఫ్ ఇట్ ఈస్ ఏ డిఫాల్ట్ కేటగిరీ సెట్ అంటే ఇఫ్ ఎనేబుల్ ది చెక్ బాక్స్ allow multiple item category assignment checkbox. If enable this checkbox, system will understand it is a default category set. If you disable the checkbox, it is a normal category set. Save it. Combination తీసుకుంటున్నాను. Percentage.
ఏం తీసుకున్నాం? ల్యాప్టాప్స్ తీసుకున్నాం, మళ్ళీ ల్యాప్టాప్ తీసుకుంటాం. మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి, మళ్ళీ కాంపిటీషన్. ఇప్పుడు ఏమవుతుంది? బిల్లింగ్ తీయడానికి ఈజీగా ఉంటుంది ఇట్లయితే సిస్టంలో, అవునా లేదా? సైలెంట్గా ఉన్నారు. ఇంకా గొంతు నొప్పి వచ్చే నాకు రావాలి కదా, గొంతు నొప్పి కంటిన్యూస్గా మాట్లాడుతుంది. మీకేమి? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హరి, నువ్వు ఈరోజు జాయిన్ అయింది కానీ అర్థం కాలేదా? అర్థమవుతుందన్న లైట్గా లైట్గానా? సరే, నువ్వు ఆ వీడియోస్ పంపిస్తాను నేను. ఓకే, ఓకే అన్న ఓకే అన్న కేటగిరీ కోడ్స్ కి కేటగిరీ సెట్స్ కి తేడా ఉందన్న. మూడిట్లో మనం బ్రాండ్స్ పెడతాం కదా, రెండిట్లో. కేటగిరీ సెట్ అంటే ఏం చేసినాము? అన్నింటినీ డిఫైన్ చేసినాము. కేటగిరీ ఇప్పుడు చూడండి, కేటగిరీ కోడ్ అంటే ఏం చేసినాము? కేటగిరీ కోడ్ కింద ఏమొచ్చాను చెప్పు? డిఫైన్ చేసినాం, ప్రోడక్ట్ లైన్. దాన్ని సెట్ చేసినాం. మెకానికల్ ఐటమ్ కింద ఏమొస్తాయి, ఏ బ్రాండ్ అనేది సెట్ చేసాను కేటగిరీ కోడ్ కింద. కేటగిరీ సెట్ కింద ఏమొచ్చినాయి మొత్తం చూసినాం ఇక్కడ. ఎలక్ట్రానిక్ వస్తువు కావాలంటే ఎలక్ట్రానిక్ వస్తువు కింద ఏమున్నాయి, ఇదే కేటగిరీ సెట్ అండి. ఏమొస్తాయి చూడ, ఏమొస్తుంది ఇక్కడ మొత్తం వస్తాయి బ్రాండ్ అంతా. ఇది కేటగిరీ సెట్. కొన్నే తీసుకున్నాను, చూసుకోండి. సో ఎఫ్ఎంజీ కావాలంటే ఇది తీసుకోండి ఇట్లా. ఓకే, సేవ్ ఇట్. సేమ్ వే ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఓన్లీ ఎలక్ట్రానిక్ సెట్ చేసినాను. ఈసారి నేను ఏం చేస్తానంటే MS9, లేదంటే అప్పుడు ఎలక్ట్రానిక్ సెట్ ఒకటి, మెకానికల్ సెట్ ఒకటి, ఎఫ్ఎంజీ సెట్ ఒకటి చేయాలి కదా. అట్లా లేక నేను ఏం చేస్తాను అంటే మెకానికల్ / FMG / మిస్లేనియస్ అన్నీ ఏం చేసినాను? కంబైన్ చేసేసి ఫస్ట్ మాత్రం డివైడ్ చేసినాను, ఎందుకు మీకు అర్థం కావాలండి. సో మీరు అది అర్థం చేసుకున్నారు కాబట్టి కంబైన్ చేసేసాను. సో మాస్టర్ లెవెల్ కాబట్టి మాస్టర్ లెవెల్, ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఆర్గనైజేషన్ లెవెల్. మీరు లేదు నేను సపరేట్ చేసుకుంటే సపరేట్ చేసుకోండి. అర్థం కదా కాన్సెప్ట్? సో ఇప్పుడు నేనేం చేస్తాను? దాని నుంచి ఒకటి తీసుకుంటాను. సో ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. మనకేం కావాలి? ఎఫ్ఎంజీ నుంచి పేస్ట్ తీసుకున్నాను. ఇంకేముంది? కాంబినేషన్. మీరు కావాలంటే మల్టిపుల్ తీసుకోండి, జస్ట్ నేను అవేర్నెస్ కోసం ఇస్తాను. ఓకే, మెకానికల్స్ నుంచి ఏం తీసుకుంటాను? బైక్స్ తీసుకున్నాను. ఇంకా దేని తీసుకోవాలి మనం? ఎఫ్ఎంజీ తీసేసుకున్నాం కదా. ఎఫ్ఎంజీ పేస్ట్ అదే కదా మెకానిక్స్. ఓకే, నెక్స్ట్ మిషనరీస్ అన్ని ప్రొడక్ట్ లైన్ అదే, ప్రొడక్ట్ నేమ్ అదే, బ్రాండ్ అదే. సో ఇప్పుడు క్లోజ్ ఇట్. డిఫాల్ట్ కేటగిరీ సెట్ చూద్దాం. యూనిటీ సెటప్స్ ఐటమ్స్ డిఫాల్ట్ కేటగిరీ సెట్, ఇక్కడ అన్నీ వస్తాయి. ఇది అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఒక ఐటమ్ డిఫైన్ చేస్తాను. వాట్ ఈస్ ద నావిగేషన్ పార్ట్ టు డిఫైన్ ద ఐటమ్? ఇన్వెంటరీ రెస్పాన్సిబిలిటీ ఐటమ్స్ మాస్ట్ ఐటమ్. ఒక ఐటమ్ డిఫైన్ చేద్దాం. ఏం ఐటమ్ డిఫైన్ చేద్దాం? మౌస్ పెడుతున్నాం, MS9 మౌస్ అనే ఏదో ఒక ఐటమ్. సో రియల్ టైంలో ఎట్లుంటుందంటే మౌస్ అనుకోండి, మౌస్ రాయరాడ MS9 0012 ఉంటుంది. ఏంది అది 0012 అంటే? కోడ్ ఇట్లుంటుంది. సో ఇలా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి నేను ఇట్లా ఐటమ్స్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మౌస్ అంటే మౌసే, కార్ అంటే కారే, కానీ దాని కోడ్ ఉంటుంది అక్కడ. ఓకేనా? అర్థమైందా లేదా చిరంజీవి? సో అట్లా చెప్తే డిజిట్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతా. Yes, sir. సేవ్ ఇట్. ఈ చెక్ బాక్స్ అన్ని ఆటోమేటిక్గా ఎనేబుల్ అయింటాయి. నో నీడ్ టు చెక్ ఇట్ అగైన్. ఓకే, గో టు ఆర్గనైజేషన్ మెట్. జస్ట్ ఐటమ్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ బెంగళూరు హైదరాబాద్ పెట్టాను, ఏపీలో లేదు. మౌస్ అనే ఐటము వెళ్ళలేదు.
ఇప్పుడు ఏం చేయాలి మనము? అసైన్ కేటగిరీ టు ది go to tools categories electronics. జస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా ఇక్కడ మల్టిపుల్ చేయట్లా. ఎంత ఉంది టైం? ఇంకా ఎలక్ట్రానిక్స్ గురించి ఒకటి తీసుకున్నాను, ఇంకొకటి మిస్లినియస్ ఇది తీసుకుంటున్నాను. కాంబినేషన్ ఎఫ్ఎంజి కోల్గేటు, ఇంకొకటి ఏంది వీటిలో ఒకటి తీసుకున్నాం. మనం అన్నీ డిఫైన్ చేస్తే అన్నీ వస్తాయి. మనం ఎక్సెల్లో మాత్రం అన్నీ అర్థం చేసుకుంటాం, వీడు కొన్ని కొన్ని డిఫైన్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకేంది హోండానా? మెకానికల్ అది, ఆ మెకానికల్ కింద ఉందిగా. నెక్స్ట్ మిషనరీస్ తీసుకుందాం. కాంబినేషన్ మళ్ళీ 4 గంటల తర్వాత ఫోన్ చేయి, 4 గంటల తర్వాత ఫోన్ చేయి హరి, మాట్లాడదాం. ఓకేనా? సరే అన్న. ఓకే, ఇప్పుడు పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పడుకుందాము. ఓకే ఓకే 4 కాల్ చేస్తానా? సో ఇంతవరకు అర్థమైంది కదా. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చి ఇది రేపు నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఐటమ్ కేటగిరీస్ కేటలాగ్ ఓపెన్. సో కావాలంటే దీంట్లో ఇంకొక 10 minutes స్పెండ్ చేస్తాం టైము, మళ్ళీ దీనికి వెళ్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఐటమ్ కేటగిరీస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? ఎవరికన్నా? సో ప్లస్ ఫీజెస్ ఈరోజు సాయంత్రం లోపల పే చేయండి. ఎవరన్నా ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి నాకు, పర్సనల్గా ఉన్నవాళ్ళు మాట్లాడదాం. మిగతా వాళ్ళందరూ ఈరోజు ఈవినింగ్ కల్లా పే చేసేయండి. ఆల్రెడీ చాలా క్లాసెస్ అయినాయి మనకు ఆల్మోస్ట్. ఓకే, ఈ లోపల సార్ వీడియోస్ లింక్ పంపిస్తాను, కాపీ చేసి పంపిస్తాను. ఈ లోపల హరి నీ మెయిల్ ఐడి పంపవా? సరే అన్న, పంపిస్తాను. బినా పంపించు. పంపిస్తాను అబ్బా, కొద్దిసేపు పోయి పడుకొని వస్తా, నిద్రపోయేసి వస్తా కొద్దిసేపు. ఓకేనా? మీరు ఇప్పుడే చేయరు కదా. ఓకేనా? పంపించినావా? నైట్ ఒక అమ్మాయి జాయిన్ అయింది, క్లాస్ రాలేదు. నేను పంపించినట్టుగా రిసీవ్ అవ్వలేదు. ఓకే, 12 వీడియోస్ నేను 12 13-14 వీడియోస్ పంపిస్తున్నాను. మరి ఈ కంప్లీట్ అయ్యి, ఓకే ఈ కంప్లీట్ చేసినావు అనుకో, ఆల్మోస్ట్ నువ్వు కూడా వీళ్ళతో పాటు వచ్చినట్టు అవుతావు. ఓకేనా? ఓకే ఓకే అన్న. వీడియోలో అయిపోతాను నాకు చెప్పు, ఇంకొక 4-5 వీడియోలు అంటే అవి పంపిస్తాను. ఇప్పుడు చెప్పు, సరే, నీకు వస్తానా సరే. లేదు వీడియోలు? ఇప్పుడు చూడు, మా వాళ్ళు వీళ్ళందరూ రాలేదంటున్నారు. ఇప్పుడు సెండ్ చేసినాను, చూస్తున్నాను. ఒక్క నిమిషం. ఇంకా ఇప్పుడు చూడు, 17 అవి వచ్చినాయేమో. అతను కూడా వెళ్ళిపోయినాయి అనుకోండి, మీ సైడ్ మీరు ప్రాబ్లం, మీరు కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఇవ్వండి నాకు మీరందరూ. వచ్చాయన్న నాకు. 17 వచ్చినాయి రా అవి. నీకు వచ్చినాయేమో. వచ్చినాయి. మరి మీరందరూ ఏంటంటే నాకు కొత్త మెయిల్ ఐడీస్ ఇవ్వండి, ఎందుకంటే
మీ దాంట్లో డేటా స్టోరేజ్ ఎక్కువ ఉంది, అందుకు మీకు పోవట్లేదు. ఓకే ఓకే చిరంజీవి అర్థమైందా? అన్న. సో వీళ్ళకి వెళ్తున్నాయంటే డైరెక్ట్ స్టోరేజ్ ఉంది. కొత్త మెయిల్ ఐడి ఇంతవరకు ఎవరికి ఈనేటి అన్ని క్రియేట్ చేసి నాకు గ్రూప్లో పెట్టండి, నేను వీడియోస్ పంపిస్తాను. ఓకే అన్న. అది మ్యాటర్. నాకేమో ఇక్కడ సెండ్ అయినట్టు చూపిస్తుంది, మీకు రావట్లేదంటే నేనేం చేయాలి ఇంకా? సరే రెడ్డమ్మా, రేపు రాండి. ఓకే సార్. సార్ నిన్నటి రాలేదు, మాకు మిగతా వచ్చినాయి కానీ నిన్నటి రాలేదు. నిన్నటి చిరంజీవి, ఇది మనం అదే ఇష్యూ ఇక్కడ ఇదా. సరే నిన్న వీడియోలు మనోడికి పెడతాను నేను. ఎవరికి ఇప్పుడు ఎవరు వచ్చింది? హరి కదా. నిన్న వీడియోలు ఏమున్నాయి? శ్రీహరి ఈ వీడియోలు కూడా పంపిస్తున్నా చూడు నీకు. నిన్న వీడియోలు కూడా ఆల్రెడీ అన్నీ కంప్లీట్ అయినాయి మీకు. ఏదేది 14, 15. సో ఆడికి అన్ని వీడియోలు వచ్చినట్టు ఇప్పుడు నీకు ఇప్పుడు ఎంతవరకు జరిగినాయో శ్రీహరి హరినా హరి ఇప్పుడు ఎంతవరకు జరిగినాయో అన్ని వీడియోలు నీకు వచ్చినట్టు చూడు. ఇంకోటి 14 వచ్చాయన్నా. రాగలస్యం ఈబిఎస్ ఆటోవల్. సరే ఇప్పుడు చిరంజీవి పెడతాను ఇక్కడ. చిరంజీవి ఒకనే టెస్ట్ చేద్దాం. ఓకే సార్. అయితే ఎక్కడ ఉంది చిరంజీవి? పైన ఇదే కదా. అదే సార్. ఇప్పుడు చూడండి మీ ఇద్దరు ఎవరికి వస్తాయి ఎవరికి రాలేదు చూడండి. ఓకే నీకు హరికి ఇద్దరు పంపించాను, చూద్దాం ఎవరికి వస్తాయి ఇప్పుడు. ఇప్పుడు చూడండి మీ ఇద్దరు చెప్పండి ఎవరు వచ్చినాయో. నాకు వచ్చాయన్నా. నీకు వచ్చినాయి. చిరంజీవి నీకు రాలేదు సార్ ఇంకా. అంటే ఇష్యూ ఎవరి పక్కన ఉంది? సో కొత్త మెయిల్ ఐడి. దాంట్లో స్పేస్ కూడా ఉంది, ఆల్రెడీ 15 GB స్పేస్ ఉంది ఇంకా. అవునా? సరే కొత్త మెయిల్ ఐడి. ఓకేనా? అందరూ కొత్త మెయిల్ క్రియేట్ చేసి ఇవ్వండి. సరే మరి అయితే బాయ్. పెట్టండి. ఓకే బాయ్. మీరు ఏం చేస్తారంటే ఆ మెయిల్ ఐడి ఉన్నప్పుడు వేరే మెయిల్ ఐడి పక్కన పెట్టండి. అది దీన్నే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏ మెయిల్ ఐడి అయితే గూగుల్ డ్రైవ్లో చెక్ చేస్తున్నామో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఓపెన్ అయి ఉండాలి. ఇప్పుడు నేను నాగాస్ BT16 అనే ఉంది, మిగతా మెయిల్ ఐడి అన్ని డిలీట్ చేసిండి, రిమూవ్ చేసిండి. ఇది ఒక్కటే పెట్టి తెలుసు కదా గూగుల్ డ్రైవ్లోకి ఎలా వెళ్తారు, ఓన్లీ ఇది ఒక మెయిల్ ఏ ఉండాలి, మిగతా మెయిల్ అన్ని తీసేయండి. ఇక్కడికి వెళ్ళేసి డ్రైవ్లోకి వెళ్ళండి. డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రీసెంట్ ఉంటుంది, క్లిక్ ఆన్ రీసెంట్లో చెక్ చేయండి. ఓకేనా? లింక్ షేర్ చేయరా? అవునా? చూడు ఫస్ట్ నేనేమంటున్నా అంటే చిరంజీవి చూడు, ఫస్ట్ ఒకే ఒక మెయిల్ పెట్టండి, మిగతా ఎన్ని ఉన్నాయి రిమూవ్ చేసేయండి ల్యాప్టాప్లో. ఓకే ఇలా చేసిన తర్వాత ఈ మెయిల్లోనే రైట్ సైడ్ గూగుల్ యాప్స్లో 6 డాట్స్ ఉంటాయి, 1 2 3 6 ఇట్లుంటాయి. కనబడుతుందా? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఏమ్మా నేను నాన్ స్టాప్గా నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడడానికి ఏమవుతుంది? ఇక్కడికి వచ్చి క్లిక్ చేసిన తర్వాత డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రీసెంట్ ఉంటుంది, ఆ రీసెంట్ కొట్టండి. అయిపోయింది. సరే మరి బాయ్. చిరంజీవి క్లియరా? డౌట్? అది ఓకే సార్, కాకపోతే నాకు రాలేదు లింక్. అది ఒకసారి మీరు షేర్ చేస్తే వాళ్ళ లాస్ట్ కూడా వచ్చినాయి, మొత్తం 14 దాకా అన్ని వచ్చినాయి. లేట్ గా వస్తాయి మరి అప్లోడ్ అయ్యి మొత్తం వచ్చేసరికి. నీకు హరికి ఇద్దరికి ఒకటేసారి షేర్ చేసినాను కదా. అవును సార్, హరికి డౌన్లోడ్ చేసి చూడమని చెప్పండి సార్, లేకపోతే డౌన్లోడ్ అవుతుందా లేదు. అది మెయిల్ వచ్చి ఓపెన్ అయిందా లేదు చూడండి మనం చెప్పండి. అర్థం కాలే నీకు డౌట్ చిరంజీవి. మెయిల్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది వీడియో కూడా కావాలంటే, అప్పుడే మనకి వీడియో ఫుల్ ప్లేజ్ గా వచ్చినట్టు. ఒక పని చేయి, నువ్వు కొత్త మెయిల్ ఐడి చూద్దాం. మనకేం కావాలి? నీ టార్గెట్ ఏంది? నీకు వీడియోస్ రిసీవ్ కావాలి అంతే కదా. ఏ మెయిల్ అంతే సార్. కొత్త మెయిల్ ఐడి ఇవ్వండి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నీకు హరికి ఇద్దరు కట్టడం పెట్టాను, సుదర్శన్ రాజు పెట్టాను, వాళ్ళకందరికి వెళ్ళిపోతున్నాయి. అది నవీన్ నీది కూడా అది ఇష్యూ వస్తుంది, కొత్త మెయిల్ అసలు నీకు ఫుల్ ఇష్యూ వస్తుంది. కొత్త మెయిల్ ఆల్రెడీ పంపించిన. నువ్వు రేపు ఇక్కడికి రా చూద్దాం. వస్తాను. ఓకే మరి బాయ్.
ఆ.